ఆంధ్రప్రదేశ్ అటవీశాఖకు చెందిన 2 ఖరీదైన BMW కార్లు కనిపించడం లేదని చెబుతున్నారు. ఈ మేరకు స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. ఆ 2 కార్లు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. వెంటనే తనకు నివేదిక ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు. గతంలో ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న అత్యంత ఖరీదైన BMW కార్లు కనిపించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీశాఖకు సంబంధించి 2 అత్యంత ఖరీదైన BMW కార్ల గురించి ఆరా తీశారు. గతంలో ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి ఈ 2 కార్లను స్వాధీనం చేసుకోగా అవి మాయం అయ్యాయి. ఈ కార్లలో ఒకటి 2017 నవంబరులో అప్పటి అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అనంతరాముకు కేటాయించగా ఆ తర్వాత ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆ బాధ్యతల్లో ఉన్నారు. అయితే ఆ తర్వాత ఆ కారు ఏమైందో ఎవరికి తెలియకపోవడం విశేషం. ఎవరి దగ్గర ఉంది, ఎవరు వినియోగిస్తున్నారనేది కూడా తెలియదు. అధికారులు తమకు తెలియని చెబుతున్నారు. ఈ మేరకు ఈ కారు ఏమైందో, ఎక్కడుందో తెలియజేయాలంటూ అటవీ దళాల అధిపతి కార్యాలయం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది.